అందరూ ఏమని చెప్పారు తల్లి? మొత్తం మీకు 10 రూపాయల మిత్తి వడ్డీ ఆశ చూపించిండు సార్. మాకు 2 నెలలు ఇచ్చిండు, తర్వాత మాకు అందరు ఆపించిండు సార్. 2 ఆపించారు. సిఐ దగ్గర, ఎస్పీ దగ్గర అందరూ మేము పోయి కాలు పట్టినాం. అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది, మా ఇట్లా లంబడోళ్ళు గిరిజన ఇంత ఇబ్బంది పడుతున్నాం అయ్యా, మేము చచ్చిపోతున్నాం అంటే మీరు ఎట్టైనా చచ్చిపోరు కానీ మేమైతే ఏసీలో కూర్చుంటాం. మాట్లాడి వాళ్ళ కాడ పోలీసులు ఇంకా మాకు ఇబ్బంది. ఏమంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుంది? మీరు ఇచ్చారు ఆడిస్తేనే తీసుకోలేపరి మీరు సావరని అంటారు. ఏమంటారు సార్? వాళ్ళ డబ్బులు ఏమో మాకు ఇబ్బంది పెడుతురు సార్. మేము కూడా ఒక వారం తర్వాత మీరే వస్తారు మీడియాలో, మా ముఖం మీరే చూసిపోతారు. నిన్న శంకర్ చనిపోయిండు సార్. ఆయనకు ముఖ్యమంత్రి ఏమంటుండు, నేను సాయం చేస్తా, నేను ఇది కొనిస్తా, నేను అది కొనిస్తా అంటుండు. మళ్ళీ మేము గిరిజనులం కావా? మేము ఓట్లు వేయలేవడా? ఆయన సీఎం కూర్చోలేడు ఆ కుర్చీలో. దేని కూర్చుండు ఆయన సీఎంలో. మీరు చేసిన అప్పులకి మీ ఆస్తులు అమ్ముకున్న అప్పులు తీరుతాయా తల్లి? తీరదు సార్, తీరదు. మాకెన్ని ఉంది? 30 గుంటలా ఉంది సార్. దొంగలకి చట్టం ఉందంట, మోసం పడిన వాళ్ళకి గిరిజనులకి చట్టం లేదంట. పోలీసు, ఎస్ఐ, ఎస్పీ వాళ్ళు అందరికి చెప్పారు. మేము ఎస్పీ పోయి కాలు పెట్టినా నల్గొండలో పోయి, అయ్యా మేము మోసం పడిపోయినా న్యాయం చేయరా అంటే మీ నమ్మడాలు ఏం చేసుకున్నారని చెప్పారు. తల్లి మీకేమైతారు తల్లి? నా కొడుకు అయ్యా, నా మరిది కొడుకు. మీ ఊర్లో ఎంతమంది తీసుకున్నాం ఈ డబ్బులు? ఎంతమంది తీసుకున్నాడు అయ్యా? నా ఇజ్జత్ నాకు ఇజ్జత్ కొని తెచ్చినాడు అయ్యా. శాంతం ఇచ్చింది సార్. 30 మంది బాధితులు ఉన్నాం. మీరేమన్నా ఇచ్చారమ్మా? ఇచ్చినాం సార్, అందరం ఇచ్చినాం. 2 కోట్లన్నర ఇచ్చినాం సార్. 2 కోట్లన్నర? మా ఇల్లు తాగట్లో పెట్టినా సార్, బంగారం తాగట్లో పెట్టినా, భూమి పైసలు వీళ్ళ కాడ, వాళ్ళ కాడ, బిడ్డల కాడ, చెల్లెల కాడ, అందరి దగ్గర తీసుకొచ్చి, బంధువులు కాడ తీసుకొచ్చి మా పరిస్థితి దారుణంగా ఉంది సార్. ఒక వారం సంవత్సరం మంది వాళ్ళకి వారం గిట్ట బతకలేని పరిస్థితి ఉంది సార్. మా పరిస్థితి ఘోరంగా ఉంది. కొడుకు తీసుకుపోయారు. వాళ్ళకు ఎంపీ, ఎమ్మెల్యేలు అందరు రాజకీయం వాళ్ళది, వాళ్ళ చుట్టాలు అయిపోయి దండలు పోతురు వాళ్ళకి. మా పరిస్థితి ఘోరంగా. మీరు గిరిజన ఎందుకు ఇచ్చారు అయ్యా అని అంటురమ్మా. అయ్యా మాకు వీళ్ళు లంబడాలు ఎందుకు ఇచ్చారని అంటారు సార్. ఏం చేయమంటారు? మొత్తము రమవతు మధు కావచ్చు, పాల్దియ రమేష్ కావచ్చు, బాలాజీ నాయక్ కావచ్చు, తాండాలనే ఫోకస్ చేసి మాకు అసలు ముంచిండు. మా తండాలకి భీమా. భీమా ఎక్కడ? తప్లాపురం వాళ్ళది. తప్లాపురం. ఏమని చెప్పారు తల్లి? మొత్తం మీకు 10 రూపాయల మిత్తి వడ్డీ ఆశ చూపించిండు సార్. మాకు 2 నెలలు ఇచ్చిండు, తర్వాత మాకు అందరు ఆపించిండు సార్. అందరు ఆపించారు. సిఐ దగ్గర, ఎస్పీ దగ్గర అందరూ మేము పోయి కాలు పట్టినాం. అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది, మా ఇట్లా లంబడోళ్ళు గిరిజన ఇంత ఇబ్బంది పడుతున్నాం అయ్యా, మేము చచ్చిపోతున్నాం అంటే మీరు ఎట్టైనా చచ్చిపోరు కానీ మేమైతే ఏసీలో కూర్చుంటాం. మాట్లాడి వాళ్ళ కాడ పోలీసులు ఇంకా మాకు ఇబ్బంది. మాటలు అంటే లేదు సార్, మాకే కొడుతురు. నేను నాగార్జున సాగర్ లో మేము చెరా చేసిన 12 రోజులు సార్. 12 రోజులు చెరా చేసిన. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుంది? మీరు ఇచ్చారు ఆడిస్తేనే తీసుకోలేపరి మీరు సావరని అంటారు. ఏమంటారు సార్? వాళ్ళ డబ్బులు దగ్గరేమో మాకు ఇబ్బంది పెడుతురు సార్. మేము కూడా ఒక వారం తర్వాత మీరే వస్తారు మీడియాలో, మా ముఖం మీరే చూసిపోతారు. అంత మాకు వసూలు ఇజ్జత్ ఇస్తారు. మాకు బాధ్యతలు అమ్మని పెళ్ళని ఒక రోజు ఒక పూట తీరితేనే మన బాధ అనిపిస్తుంది. పదే ఇంటికాడ తీరితే ఇంత బాధ వస్తాయి సార్. మాకు ఆ బాధ కోసమే చచ్చిపోతున్నాం సార్. ఆ అబ్బాయి దానికోసమే చనిపోండి. నిన్న మన బాగానే మాట్లాడిండు. రాత్రి ఆ పైసల కోసమేనే పెళ్ళైంది. పక్క ఇల్లు వాళ్ళ అన్న కొడుకు పెళ్లి అయితే వస్తే ఆ పరిస్థితి వచ్చింది ఆయనకు. అంటే ఆ పరిస్థితి ఆయన పైసలు లేకుండా ఆ పరిస్థితి రాకపోయింది. ఇచ్చిన కర్మకు ఆ పరిస్థితి వచ్చింది సార్. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నో నంబర్ పాల్దియ నాయక ఏం పేరు? రమేష్ ఎన్నో శవం ఇది? 9 మంది ఏమో చనిపోయారు. 9 మంది సార్. ఎక్కడంటే వద్దిపట్ల గ్రామ పంచాయతీ మాది మా టండల చుట్టుపక్కల 9 మంది అయిపోయింది సార్. 9 కాదు 50 మంది ఇచ్చినా మాకు గవర్నమెంట్ చట్టం న్యాయం చేయరు. మీ దగ్గరికి సార్ మాకు న్యాయం చేయరు. రెడ్డోళ్ళకి వాళ్ళకి చేస్తారు. నిన్న శంకర్ చనిపోయిండు సార్. ఆయనకు ముఖ్యమంత్రి ఏమంటుండు, నేను సాయం చేస్తా, నేను ఇది కొనిస్తా, నేను అది కొనిస్తా అంటుండు. కుర్చీ కొడతాడు ఆయన. మళ్ళీ మేము గిరిజనులం కావా? మేము ఓట్లు వేయలేవడా? ఆయన సీఎం కూర్చోలేడు ఆ కుర్చీలో. దేని కూర్చుండు ఆయన సీఎంలో. ఎమ్మెల్యే వచ్చిండా? ఇంత బాధ అయింది కదా వచ్చిందా? ఎమ్మెల్యే రారు, ఎవరు రారు.
కుక్క గిట్ట రాదు మా తండాకు. ఓట్లు వచ్చినప్పుడు వస్తారు. ఎవరు వస్తారు సార్? ఎవరు వస్తారు సార్? ఎవరు వస్తారు? ఎవరు రారు. మేము గిట్ట చచ్చిపోతాం. కనీసం మీరు చేసిన అప్పులకి మీ ఆస్తులు అమ్ముకున్న అప్పులు తీరుతాయా తల్లి? తీరదు సార్, తీరదు. మాకెన్ని ఉంది? 30 గుంటలు ఉంది సార్. మా వాళ్ళు ఇచ్చారు 30 గుంటలు. మా ఆస్తి ఆడ ఉంది లేవు. ఎన్ని లక్షలు ఇచ్చారు మీరు? 2 కోట్లన్నర పెట్టినాం సార్. 2 కోట్లన్నర. తేడా ఉంది. మా ఆస్తులు లేకనే తిట్టించుకున్నాం. అమ్మని పెళ్ళని బిడ్డ అందరితో కొట్టించుకుంటూ తిట్టించున్నాం. పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఏం జాబ్ మీరు ఎట్లా నమ్మారు? ఏం చేస్తున్నా అని చెప్పిండు మీకు? ఏమని లేదు సార్. మీకు 10 రూపాయల ఆశ చూపించిండు. 2 నెలలు ఇచ్చిండు. అందరు పైసలు గుంజుకుండు. ఫోన్ పేనే 50 లక్షలు కొట్టించిన సార్ నేను. ఫోన్ పే 50 లక్షలు. 50 లక్షలు తీయమన్నా తీస్తా నేను. ఫోన్ని ఇచ్చినాం సార్. మోసం పడిపోయినా. మోసం పడిన వాళ్ళకి చట్టం లేదంట. మోసం లేని వాళ్ళకి దొంగలకి చట్టం ఉందంట. మోసం పడిన వాళ్ళకి గిరిజనులకి చట్టం లేదంట. పోలీసు ఎస్ఐ ఎస్పీ వాళ్ళు అందరికి చెప్పారు. మేము ఎస్పీ పోయి కాలు పెట్టినాం నల్గొండలో పోయి. అయ్యా మేము మోసం పడిపోయినా న్యాయం చేయరయ్య అంటే మీ లెమ్మడలు ఏం చేసుకున్నారని చెప్పారు. ఏం చేయమంటావు సార్? ఎండలో ఆడ నిలబడి ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి మా గల్లా పట్టుకొని మా వాళ్ళకి బాయ్స్ వాళ్ళకి గల్లా పట్టుకొని ఇంకా కొడుతున్నారు. వాళ్ళు వచ్చి మీరు ఎందుకు ఇచ్చినారమ్మా, మీకు ఎందుకు ఇచ్చిరా అయ్యా అని పెద్ద ఊర్లో వచ్చి స్టేషన్లో అది పోలీసు వాళ్ళు వచ్చి అందరు వచ్చి రోడ్డు మీద కొట్టి మాకు ఎలా కొట్టిరు. అక్కడ నుంచి ఈ శవం మీద అక్కడనే నిలబడినాం. మేము శవం తీసుకొని అక్కడనే నిలబడినాం. ఎండలో కూర్చున్నాం. ఏమని ఎవరు సాగాలి? ఆ పిల్లగానికి ఎవరు ఉంది గట్టి? ఆయన ఆ పిల్లగాడు ఆ భార్య ఇద్దరు రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఎవరు సాస్తారు వాళ్ళకి? ఈ లంచులు తీసుకొని ఇంత ఇస్తా అని ఆశ పెట్టి తీసుకొని గుంజుకొని మా డబ్బులు తీసుకొని వాళ్ళేమో ఇంజేగా తిరుగుతున్నారు. మేమేమో ఇగో ఇక్కడ చచ్చిపోతున్నాం. మేము ఈ పరిస్థితిలో వచ్చినాం. ఇప్పుడు ఇప్పటి వరకు ఫస్ట్ టైం అంటే ఏ తాండాకి వెళ్ళినా మేము బాధితులు ఉంటాం. మీ ఊర్లో కూడా ఊరు మొత్తం ఉందా? మొత్తానికి ఉన్నాను సార్. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది? సంవత్సరం కూడా కాలేదు సార్. ఉన్నాం సార్. 2 నెలలు అవుతుంది. చర్యలు చేస్తున్నాం సార్. ఉన్నాం. మేము 30 మంది బాధ్యతలో ఉన్నాం. ఓకే రైట్, విన్నారు కదా బాలాజీ నాయక్ బాధితులు. నాకు తెలిసి మనం తిరిగిన తండాలు ఇవే. ఇంకెన్ని తండాలలో ఉన్నారో నేను ఏమంటా ఉన్నా, మొత్తం మీద వీళ్ళకున్న వీక్ పాయింట్లు పట్టుకొని మనిషికి ఏ విధంగా ఆశ చూపిస్తే డబ్బులు ఇస్తారనే విధంగా 10 రూపాయల మిత్తి అని చెప్పేసరికి ఓకే మన చుట్టం, మన ఊర్లో చుట్టమే అవుతాడు కదా, లేదంటే మన పక్క మన కమ్యూనిటీ అంటే మన లంబాడి బిడ్డనే కదా అని నమ్మి డబ్బులు ఇస్తే ఈరోజు ఆ నమ్మిన పాపానికి ఇంట్లో శవాలు లేస్తా ఉన్నాయి అనుకోవచ్చు. ఏదో ఒక సామెత ఉంటుంది, దొరల కంటే దొంగలకు విలువ ఎక్కువ అంటారు చూడు, అదే జరుగుతుంది. బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో మొత్తం మీద ఈ ఒక గందరగోళం అనేది అయితే స్టార్ట్ అయింది. చూద్దాం. ఇంకా ఈ 2 తండాలే తిరిగినాం. ఈ 2 తండాలనే 1000 ఉన్నారు జనాలు. ఇంకెంతమంది బయటకు వస్తారో చూద్దాం. కనీసం సపోర్ట్ చేసే వాళ్ళు ఇలాంటి బాధితులకు సపోర్ట్ చేయండి, ఓకేనా? లక్షలు ఉన్నోళ్ళకి దోసుక తినేటోళ్ళకి కాదు. రైట్, ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.